రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కలిపి రికార్డు స్థాయిలో 6,28,347 ఉద్యోగాలు కల్పించిందని గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇందులో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలున్నాయని వివరించారు. తాజాగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్తో మరో 10,060 ఉద్యోగాలు వస్తాయన్నారు. మంగళగిరిలోని తేదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంఎస్ఎంఈల ద్వారా 2.5 లక్షల మందికి జాబ్ మేళాలు, నైపుణ్య శిక్షణ ద్వారా 1,46,620 మందికి ఐటీ, పర్యాటక రంగాల్లో 1,00,000 మందికి ఉద్యోగాలు లభించాయి. యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఏటా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు అని పార్థసారథి తెలిపారు. జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగితలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం వైకాపా హయాంలో ఉపాధి లేక 4,100 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో గ్రాడ్యుయేట్లలో 24% మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. 2.3 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని, యువతను జగన్ మోసం చేశారని ఆరోపించారు. అసలు ఎన్ని లక్షల మంది కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం బయటకు వస్తారు? ఆ లక్షల మందిలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రయత్నం చేశారేమో ఒక్కసారి విమర్శించే ముందు స్పష్టం చేయాలని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ అయిపోతూ ఉంటే మీరు ఎన్ని లక్షల ఉద్యోగాల్ని మీరు ఏర్పాటు చేశారు? ఈ నిరుద్యోగుల కోసం ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఈరోజు ఈ 20 నెలల కాలంలోనే దాదాపు కాదు 6,28,347 ఉద్యోగాలను కల్పించిన ఘనత బహుశా నాకు తెలిసి తప్పై ఉండొచ్చు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయబడలేదు అంటే అతిశక్తి కాదని చెప్పేసి మనం చేస్తామని నేను దాదాపు 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈల ద్వారా చిన్న పరిశ్రమలు అభివృద్ధి చేయడం ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ఇచ్చాం. జాబ్ ఫెయిర్, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి జాబ్ మేళాలో ఎన్ని ఏర్పాటు చేసి 1,46,627 ఉద్యోగాలు ఇచ్చాం. సో వివిధ రంగాల్లో పర్యాటక రంగం కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తామని 2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పేసి ఒకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్స్లో 24% మంది నిరుద్యోగులుగా ఉండి దేశంలోనే నెంబర్ 1గా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో అని చెప్పేసి మనం చేస్తాం.